సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ జీవితంలో నీకు ఏమి అవసరమై ఉన్నదో నేర్పించుట, బోధించుట దేవుని చిత్తమై ఉన్నది కనుక ఈ దినాన నీకు ఇట్టి వాక్కును దేవాది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎవరు ధన్యులుగా ఉంటారు? ఎవరికి మహోన్నతుడైన దేవాది దేవుడు సిద్ధపరిచిన ఆ ధన్యత దక్కుతోంది అంటే జ్ఞానము సంపాదించిన వానికి, వివేచన సంపాదించిన వానికి, దేవుని చేత ధన్యుడు అనిపించుకునే స్థితి ప్రాప్తిస్తోంది. అనగా నీవు జ్ఞానవంతుడుగా ఉండాలి, వివేచన కలిగిన మనిషిగా నీవు ఉండాలి. అంటే ఎట్లా సాధ్యపడుతోంది? అందుకనే దేవాది దేవుడు అంటున్నారు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా హస్తములో గుప్తములై ఉన్నవి, నన్ను అడుగు వారికి తప్పకుండా అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి జ్ఞానమయ్యున్న దేవాది దేవునిని పొందుకొనుట, ఆ జ్ఞానమును నీవు సంపాదించుట నీ బ్రతుకుకు ధన్యకరమయ్యున్నది. వివేచన, మంచి ఏదో చెడు ఏదో నీకు తెలిసినప్పుడేగా నీవు మంచి మార్గము గుండా ప్రయాణం చేయగలుగుతావు. కాబట్టి అట్టి స్థితి మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, ఎంత ధనధాన్యములుండునా, కోటాను కోట్ల ఆస్తి ఉండినా నీవు జ్ఞానము లేనివానిగా ఉంటే, వివేచన లేనివానిగా ఉంటే ఆ ధనము వల్ల కానీ ఆ ఆస్తి వల్ల కానీ నీకెట్టి ప్రయోజనము చేకూరదు. ఎందుకనగా నీవు సంపాదించిన జ్ఞానము కానీ నీవు సంపాదించిన వివేచన కానీ నీకు నిత్య జీవమునిచ్చేదిగా ఉండాలి, నిన్ను ఉన్నతినిగా చేసేదిగా ఉండాలి. ఈ జన్మ అనంతరము, ఈ మరణ అనంతరము కూడా ఉన్నతమైన స్థితిని పొందేదిగా నిన్ను నడిపించుటకు వారధి అయి ఉండాలి. కనుక అట్టి స్థితిని దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని సన్నిధిలో జ్ఞానము కొరకు, వివేచన కొరకు నీవు ఆశతో ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తారు. జ్ఞానమయ్యున్న ఆ జీవాధిపతి అయ్యున్న ఆ దేవాది దేవుని యొక్క జ్ఞానమును గనక నీవు సంపాదించినట్లయితే నీవు వివేచన కలిగిన నరుడుగా జీవిస్తూ దేవుని నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు నీవు పొందుకుంటావు. కాబట్టి వాటి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీకు ఉన్నతమైన ఆశీర్వాదములనే అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రక్షక, ఏ బిడ్డ అయితే జ్ఞానము కొరకు, వివేచన కొరకు మీ సన్నిధానమందు ప్రార్థిస్తూ ఉన్నారో నాయన, వారికి మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించండి తండ్రి. పరిపూర్ణమైన జ్ఞానమును ప్రసాదించండి నాయన. మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. మీరిచ్చే జ్ఞానము ఇహమందును పరమందును కూడా ఉన్నతమైన స్థితిని కలిగి చేసే నాయన ఆశీర్వాద సంబంధమై ఉన్నది గనక అట్టి ఆశీర్వాద సంబంధమైన జ్ఞానమును మీ బిడ్డకి అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న మా ప్రియులందరికీ నాయన మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. మా ప్రియుల కుటుంబాల్లోన చింతలన్నిటినీ తొలగించండి నాయన. అందరికీ పరిపూర్ణమైన నాయన రక్షణను ప్రసాదించండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి, దీర్ఘాయుష్నివ్వండి తండ్రి. మీ శాంతి సమాధానమును వారికి అనుగ్రహించండి నాయన. మేళ్లతో వారి హృదయాలు తృప్తిపరిచి జీవింపచేయండి తండ్రి. నాయన, మా ప్రియులు చేస్తున్న వ్యాపారములలో తోడుగా ఉండండి, ఉద్యోగ విధులలో తోడుగా ఉండండి నాయన. బిడ్డలు అభ్యసిస్తున్న విద్యలో తోడుగా ఉండమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటూ ఉన్నాము. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ సకాలంలో మీ
ఆశీర్వాదములు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.